దేవుడు నీకు రెండు చేతులు లేకుండా చేసాడు. కరెంట్ తగులుకున్నదన్నయ్య. ఏ ఊరు మీది? ఈ ఊరేనన్న. ఏం చేస్తుంటావు నువ్వు? నేను లారీ డ్రైవర్ నన్ను మేస్త్రి పనికి పోయినాను. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? ఖాళీగా. మరి ఎట్లా పోషణ? పిల్లోడు ఉన్నాడు. పిల్లోడు ఏం పని చేస్తాడు? బెంగళూరు పీజీలో. రెండు చేతులు లేకుండా అసలు ఎలా బ్రతుకుతున్నావు బాస్? చచ్చిపోదాం. నీ సొంతంగానైనా నువ్వేనా అంటే పరిశుద్ధుడు అని తెలుసు కానీ. సరే, ఆయన పరిశుద్ధుడు, మరి మనం ఆయన కోసం ఏమైనా చేయాలని అప్పుడన్నా ఏమైనా భారం కలిగిందా? కూడా కలగలేదు సార్. వాస్తవం అయితే ఆ మాట అనేసరికి నిజంగా అనిపించింది. నిజంగా ఒక దేవతల చేత అంటే ఆత్మ చేత కూడా ఆయన పరిశుద్ధుడు. ఫోన్ పే నంబరా? వద్దు, నేను అసలు డబ్బులు తీసుకోను. నేను డబ్బుల కోసం పని చేయట్లేదు. నేను పాస్టర్ కూడా కాదు, జస్ట్ బిలీవర్ మీలాగే. అట్లా కాదు సార్, ఏ చిన్న గిఫ్ట్ సార్. అస్సలు వద్దు, 5 పైసలు కూడా వద్దు. చాలా థ్యాంక్ యూ. నీకు ఇచ్చే గుణం ఉంది, మీ పాస్టర్ గారికి ఇవ్వండి. బస్ కోసం ఆగారా? బస్ కోసం ఏమన్నా ఆగారా? ఒక్కంపల్లి పదమని. ఒక్కంపల్లి ఎక్కడికైనా ఎక్కువ డోర్ రాదా? పాపం ఏమో దేవుడు నీకు రెండు చేతులు లేకుండా చేసాడు. కరెంట్ తగులుకున్నదన్నయ్య. ఏ ఊరు మీది? ఈ ఊరేనన్న. ఏం చేస్తుంటావు నువ్వు? నేను లారీ డ్రైవర్ నన్ను మేస్త్రి పనికి పోయినాను. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? ఖాళీగా. మరి ఎట్లా పోషణ? పిల్లోడు ఉన్నాడు. పిల్లోడు ఏం పని చేస్తాడు? బెంగళూరు పీజీలో. రెండు చేతులు లేకుండా అసలు ఎలా బ్రతుకుతున్నావు బాస్? చచ్చిపోదాం. నీ సొంతంగానైనా నువ్వేమైనా కార్యక్రమాలు చేసుకోవాలిగా. గడ్డ పుట్టిన చేసుకుంటాను. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చెయ్యి ప్లాస్టిక్ చేయి పెట్టుకుంటారు. 10,000 పింఛన్ వస్తున్నది, ఎగదిగినారు వైసీపీ పార్టీ వాళ్ళు. చేస్తున్నాను. ఏ దేవుడు నమ్ముతావు నువ్వు? నేను శివుడు, నారాయణ స్వామి, ఆంజనేయ, అయ్యప్ప కొడుకు మాల వేయించిన 3 సార్లు. రేపు నెలలు వేపిస్తా. మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఎంత 37 37 years లో ఏం చదువుకున్నారు మీరు? 8 చదివాను. తెలుగు చదువుతారుగా. 37 years లో నువ్వు నమ్మే దేవుడు ఎప్పుడన్నా నీతో మాట్లాడా? మాట్లాడలేదా? మరి ఎందుకు దేవుడు అని నమ్ముతున్నావు? ఏం చేస్తావు? నేను నాయన నువ్వు కాపాడమనుకోండి దీపరాజు చేసి. ఈ లోకంలో ఈ ప్రపంచానికే దేవుడు యేసుక్రీస్తు. ఆయన తప్ప ఇంకా వేరొక మార్గం లేదు. ఈ క్షణాన చనిపోతే 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు నమ్మాలి. నీకు ఇదిగో కాంపిటీషన్ చదువుకో, చాలా మంచిది. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను ఒకప్పుడు హిందువును, లోకంలో చెడిపోయాను. నేను చెయ్యను. ఇప్పుడు నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 15 సార్లు తిరుమల గుండు చేసుకున్నాను, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని టెంపుల్స్ తిరిగాను. ఏం ఉపయోగం లేదు. నాకు ఒక ఫ్రెండ్ చెప్తే తెలుసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటది. నువ్వేదో తక్కువ కులానికి సంబంధించిన దేవుడు అని అనుకోబాకు. దేవుడికి కులం మొత్తం ఏమి లేదు. దేవుడు అంతా దేవుడే. కాకపోతే మనం తెలుసుకోవాలి సత్యాన్ని. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు మనతోటి. మాట్లాడేవాడే దేవుడు, మనం చెప్పేది వినేవాడే దేవుడు. అది తెలుసుకోండి, మీకు చాలా బాగుంటది. యేసు ప్రభు నమ్మటం వల్ల నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ మతం మారదు, నీ ఊరు మారదు, నీ మనసు మార్చుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉంటది. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా నీకు ఆ ప్రశాంతత రాదు. ఆ ప్రశాంతత కంటే కూడా ముందు ఇప్పుడు ఇక్కడ ఈ రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు. ఇక్కడ చనిపోగానే అక్కడ నరకంలో తేలుతా ఉంటారు. ఇక్కడ దేవుడిని నమ్మితేనే ఆయనే లోకరక్షకుడు. మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి మానవ రూపంలో పుట్టి చనిపోయి తిరిగి 3వ రోజులు లేచాడు మన కోసం ప్రాణం పెట్టి. అంత మంచి దేవుడు. తెలుసుకోండి, బాగుంటది. ఇక్కడే ఆపమంటారా? సెంటర్ లోనా? బైబిల్ కూడా చదువుతారా మీరు? అన్ని ఉన్నాయండి. ఓకే, మంచిది. ఇదిగోండి, బైబిల్ చదువుకోండి, మంచిది. దీనివల్ల మీకు ఏం నష్టం ఏం లేదు. సరేనా? చాలా థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆయుష్కాలం తరుగుచున్నది, జీవిత పయనం సాగుచు. ఎక్కడికన్నా? సరే అమ్మా.
వెళ్తారు. నేనైతే చిన్నప్పటి నుంచి బాప్టిజం తీసుకుంది ఎప్పుడు? పెళ్లికి తీసుకున్నారా, ముందే తీసుకున్నారా? ఈ మధ్యన మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్నా 2020లో. అంటే మరి మ్యారేజ్ ఎలాంటి మ్యారేజ్ చేసుకున్నావు? హిందూ మ్యారేజ్ చేసుకున్నావా? క్రిస్టియన్ మ్యారేజే. మరి బాప్టిజం లేకుండా ఎలా చేసుకుంటారు? చేశారు, అడిగారు బాప్టిజం తీసుకున్నామని. ఇప్పుడైతే అందరు ఇంట్లో పర్ఫెక్టా? అందరు బాప్టిజాలు తీసుకున్నారా? అందరికీ అంటే మా అన్న కొడుకులు వాళ్ళు తీసుకోలేదు సార్, మిగతా వాళ్ళంతా మా మిస్సెస్ వాళ్ళంతా తీసుకున్నారు. బామర్ది అట్ట రోడ్డు ఇక్కడే ఇంకా ఆఫీస్ కాడికి వస్తారు. అయితే మీరు బాప్టిజం ఈ మధ్య కాలంలో తీసుకున్నారు పెళ్ళైన తర్వాత? 1/10లో తీర్మానం తీసుకున్నా. 27/2/2000లో బాప్టిజం తీసుకున్నా. మరి మీరు బాప్టిజం తీసుకోవడం వరకేనా, ఇంకేమైనా పట్టణాలకు సువార్త కూడా చెప్తారా? పట్టణాలకు అయితే ప్రజెంట్ అయితే చెప్పట్లేదు సార్. మరి దేవుడు నీకోసం భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, నేను మళ్ళీ వస్తాను, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని అని చెప్పాడు. చెప్పాడా లేదా? అది ఎవరికి మనకైనా చెప్పింది కాదా? మరి ఎందుకు మీరు సువార్తను ప్రకటించరు? అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, నాకేమి ఇబ్బంది లేదులే, నా భార్య పిల్లలు నేను పోషించుకోగలను, దేవుడు ఏందోలే వచ్చి ప్రాణం పెట్టాడు వెళ్ళిపోయాడు, ఆయన పైన అది మన పైన ఇదానే, అంతేనా? దేవుడు అంటే ఎప్పుడన్నా మీటింగ్స్ పెడుతులే, అప్పుడు పత్రికలు పంచడానికి వెళ్తాం. మీటింగ్స్ పంచితే మీటింగ్స్కి ఎవరన్నా అన్యులు వస్తారా? క్రైస్తవులేగా వచ్చేది, వాళ్ళకే పంచుతారు. అంటే సువార్త చెప్పడానికి పోతున్నాడు సార్, అప్పుడు వాళ్ళతో వెళ్ళి ఎప్పుడన్నా పత్రికలు అంతే. మరి ఇప్పటి వరకు అసలు ఒక అన్యుడికి నువ్వు సువార్త పత్రిక పంచి వాళ్ళకి ఏమన్నా బాప్తిసం మార్గంలో నడిపించి దేవుడికి సాక్షిగా నిలబెట్టే ఒక్కరన్నా? లేదు. మరి అయితే నువ్వు క్రిస్టియన్ కాదైతే. దేవుడు లెక్క అడుగుతాడన్నా. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జాబులు శాశ్వతం కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దిగేదా గ్యారంటీ లేదు. కానీ మనం ఆయన కోసం ఏం చేసామనేదే కావాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం చేయాలి? మేము కూడా సువార్త చేస్తూ ఉంటాము. సార్ మీరు ఏ చర్చ్కి వెళ్తారు? నేను ఆదివారం రోజు ఎక్కడుంటే ఆ చర్చికి వెళ్తూ ఉంటాను దగ్గరలో. మేము తిరిగి సువార్త చేస్తూ ఉంటాం. ఇట్లాగే ఊరు, మీ ఊరు కూడా వచ్చి ఉంటాం. సరే, దేవుడు మీకు మంచి జాబ్ ఇచ్చారు, బాగానే ఉందిలే, కానీ కనీసం మనకి 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. మనం కనీసం ఒక్కరికన్నా చెప్పకపోతే సువార్త అసలు మనం ఆయన ముందు సిగ్గుపడాల్సి వచ్చింది. మనకు చాలా టైం ఇచ్చారు, మనకంటే పెద్ద పెద్ద గొప్పోళ్ళు మన కరోనా టైంలో కావచ్చు చనిపోయారు, మనల్ని ఇంకా బ్రతికే ఉన్నాం. దీనికి ఆయనకి సాక్షిగా మనం ప్రకటించాలి కదా. ప్రకటించకపోతే తెలియదుగా ఎవరికి యేసు ప్రభు దేవుడు అని. కొంతమందికే తెలుసు, వాళ్ళు కూడా నామకార్థంలో ఉన్నారు. ఇంకా హ్యాబిట్స్ ఏం లేవా నీకు? సిగరెట్లు, మందు, గుట్కా? 2017 ముందు ఆల్ ఇన్ ఇప్పుడు మానేశారు. ఇప్పుడు మొత్తం మానేశారు. ప్రైజ్ గాడ్. అదొకటన్నా సాక్షి ఉన్నా బాగుందిలే, కానీ ఎదుటోళ్ళకి కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అంతా చాలా ఫోర్స్ చేశారు ఒకప్పుడు, అంటే 1/17 తర్వాత. కానీ నేను వదిలేసిన. 6 సంవత్సరాలు అవుతుంది మీరు. అంతకంటే ముందు ఆల్ ఇన్ 30 ఏళ్ళు లోకంలో తిరిగారు, 6 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ మొత్తం చదివారు ఒకసారి అన్న? మొత్తం టోటల్గా 66 పుస్తకాలు. ఎంత చదివినా మళ్ళీ మొదటి వచ్చి చదివితే అది ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా బిల్లీ గ్రాహం గారు 100 సార్లు ఏమో చదివారంట. ఆయన ఇంకా స్టార్టింగ్ చదువుతున్నప్పుడు కూడా నాది అంతా అసలు సముద్రం అంత పెద్దది బైబిల్, నేను దాంట్లో చదివేది ఒక చిన్న డ్రాప్ అని చెప్తున్నాడంట సాక్షి స్టేజ్. బమర్ది ఇంకా రాలే, బమర్ది కనిగిరి నుంచి వస్తాను. లేదుకే రాలే, వచ్చిన ఫోన్ చేస్తాను పోదాం. మేము హిందూస్ 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాం, 18 సార్లు తిరుమలలో గుండు చేసుకున్నాను. ఫ్రెండ్ చెప్తే తెలుసుకున్నాను.
అది పరిశుద్ధమైన ఓడు కదా. అంటే మేము అడిగినాం, అంటే అంత సిగ్గుచేట నీకు నామూష పలకలేవు అసలు ఎవరు చెప్పు అనేసరికి ఆ వాడినేసరికి నా ఒళ్ళు అయితే ఒక్క అట్లా జంజరిచ్చినట్టయితే సార్. వాస్తవం, ఆయన పరిశుద్ధుడు, ఆయన కింద మేమంతా ఉన్నాం. అప్పటికన్నా అర్థమైందా మీకు? అంటే పరిశుద్ధుడు అని తెలుసు కానీ సరే, ఆయన పరిశుద్ధుడు, మరి మనం ఆయన కోసం ఏమైనా చేయాలని అప్పుడు ఏమైనా భారం కలిగిందా? కూడా కలగలేదు సార్. వాస్తవం అయితే ఆ మాట అనేసరికి నిజంగా అనిపించింది. నిజంగా ఒక దేవతల చేత అంటే ఆత్మ చేత కూడా ఆయన పరిశుద్ధుడు అప్పుడు అన్నాం. అట్లాంటి నేను ఎందుకు కొలుస్తాం, ఆయనే కొలుస్తాం కదా. అయితే అబ్బాయి సార్ ఇప్పుడు అంతకుముందు మటన్ చికెన్ ఏ తిండు, అట్లాంటి అంత భక్తుడు. చెన్నకేశ్వర స్వామికి ఇంట్లోనే గుడి కట్టి పూజ చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం కొంచెం మారుతున్నాడు సార్. ఇప్పుడు చికెన్ తింటున్నాడు, మటన్ తింటున్నాడు, కొంచెం కొంచెం. మీకు కూడా మీ స్టాఫ్ కానీ లేదా మీరేంటి డోర్ డెలివరీ ఇస్తారా? లేదు సార్, మ్యాన్ కాదు కదా. మామూలుగా 50 ఊర్లు ఉన్నాయి సార్. 50 పల్లెటూర్లు ఉంటాయి పోస్ట్ ఆఫీస్ లో. వాటికి నెలకు 15 చెక్ చేస్తూ ఉంటారు సార్. ఏముంటుంది చెక్కింగ్? వాళ్ళు సార్ మనీ ట్రాన్సాక్షన్ కడతా ఉంటారు సార్ ప్రజలు పోస్ట్ ఆఫీస్ లో. అవి వాళ్ళు అసలు కడుతున్నారా, వాడుకుంటున్నారా? వాడుకుంటున్నారా లేకపోతే కడుతున్నారా? మీది పెద్ద పోస్టే. లెటర్లకి కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా అది చెక్ చేస్తూ ఉంటారు సార్. దేవుడు అంత మంచి పోస్ట్ ఇచ్చాడన్నా, మీకు కనిపించిన వాళ్ళందరికీ చెప్తా ఉండండి. ఇక్కడ నుంచి వీళ్ళకి కూడా చెప్పాలి, పీపీఎంలకు కూడా. అంటే పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. అవును, చెప్పాలి. చెప్పడం వల్ల నష్టమే ఉంది? వింటారు, లేకపోతే లేదు, మన సంబంధం లేదు. మనం అయితే ప్రార్థనాపూర్వకంగా వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పగలం కానీ వాళ్ళని బలవంతంగా మార్చలేంగా. ఇది మారేది కూడా కాదు. సార్ ఆ వాడినేసరికి నాకైతే ఒకసారి అనిపిస్తుంది ఆ ఓడింటేనే నీకు ఎంత సంతోషంగా ఉందంటే ఇంకా పరలోకి వెళ్ళినప్పుడు. సుభజ ఇంటికి పోయినా చేస్తలేమ్మా సార్, ఇంటికి పోయినా చేస్తలే. హాస్పిటల్ కాడికి వెళ్ళావా? సరే సరే అయితే. బైబిల్లో ప్రతిదీ ఉంది సార్, సృష్టిలో ఏర్పడ్డది ప్రతిదీ ఉంది. మనవాళ్ళు ఎవరు సరిగ్గా చదవరు కదా, చదవరు, దాంట్లో పాటించరు సగం. అసలు మనవాళ్ళ వాళ్ళే అసలు దేవుడికి చెడ్డ పేరు. కొత్త వాళ్ళు అందుకే తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు మంచి దేవుడే, వాళ్ళేమో ఒక కులానికి ఒక మతానికి అంట కట్టేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు సరిగ్గా ప్రవర్తన ఉండదు, సరైన సాక్ష్యం ఉండదు, వీళ్ళ లోకంలో పాడైపోతారు. మెయిన్ సాక్ష్యం ఉండదు సార్, మన వాళ్ళకి అక్కడ సాక్ష్యం ఉండదు. అప్పుడు ఎంతో మంది భక్తులు సేవ చేయబట్టి కొంచెమైన దేవుడు. అవును, సార్ ప్రేమైనానంటే చాలా వరకు ఇప్పుడైతే మామూలుగా తిండి కోసం సేవ చేస్తాం చాలా మంది ఉంది సార్. పాస్టర్స్ ఆత్మల కోసం చేస్తారు, దొంగలు అంటారు. ఆత్మల కోసం చేసేటోళ్ళు చాలా తక్కువ సార్. అవును, వీళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు అంతే. వీళ్ళ బ్రతుకు తెరువు దాంట్లోనే చూసుకుంటున్నారు. అసలు మన బ్రతుకు తెరువు ఇక్కడ కాదు, మనది ఎక్కడ అని అనుకోవట్లేదు వీళ్ళు. అదొకటి ఏదైనా మీటింగ్స్ పెడితే నన్ను పైన కూర్చోబెట్టలేదే, నా పేరు పిలవలేదు, సెలవు కప్పలేదు, దండయలేదు, కాలు మొక్క మానరు. అదే సార్, అదే ఒకటి మైనస్. అట్లాంటివి చూసేసరికి కొంచెం ఆ మీటింగ్స్ కూడా ఈ క్రైస్తవులుండే దగ్గరలోనే పెడతారు, పిలిచేది కూడా వాళ్ళనే. అదేదో మరి అన్నుల దగ్గర పెట్టొచ్చుగా, తెలుసుకుంటారుగా సువార్త చెప్తే. వేయించుకున్నాక చెప్పమ్మా, నేను ఫోన్ పే చేస్తా. కానీ సరే, ఇప్పుడు మీరు మాట్లాడిన
సిస్టర్ కూడా క్రిస్టియనేనా? నా కూతురు సార్, చిన్న బాబు. మీ పాపేనా? ఆ ఫోన్ ఎవరిది? ఫోన్ పక్కన వాళ్ళది సార్, అంటే గుళ్ళల్లో వేసినాయంట. ఓకే. కాదు, అసలు కాలటం చూసారు ఎట్లుందో? పాట లోకంలో పాటేగా, సినిమా పాటలు ఎందుకు మనకి? అంటే మొబైల్ వేరే వాళ్ళది. వేరే వాళ్ళదా? మా పాపది కాదు, మా పాపది ఇంటి దగ్గరే ఉంది. రింగ్ టోన్స్ ఇవన్నీ క్రిస్టియన్సే సార్ నా అయితే. కాదంటే అది ఒకటి మైనస్, సువార్త చెప్పలేకపోతున్నాను సార్. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఈ రోజు నీ లాస్ట్ ప్రయాణం అయితే ఏంటి? దేవుడికి నువ్వేం లెక్క చెప్తావు? ఆత్మను కూడా అప్పగించలేము. అదే, ఎందుకు అప్పగించలేవు? నువ్వు అనుకుంటే అప్పగించగలవు. ఇప్పుడు కారు ఆపాము, నీ ఎక్కాలనిపిస్తుంది కాబట్టి ఎక్కావు, లేదంటే వెనకాల బస్సులో వస్తావు. అట్లాగే నువ్వు ఎందుకు చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఫోన్ పే నంబరా? వద్దు, నేను అసలు డబ్బులు తీసుకోను. నేను డబ్బుల కోసం పని చేయట్లేదు. నేను పాస్టర్ కూడా కాదు, జస్ట్ బిలీవర్ మీలాగే. అట్లా కాదు సార్, చిన్న గిఫ్ట్ సార్. అస్సలు వద్దు, 5 పైసలు కూడా వద్దు. చాలా థ్యాంక్ యూ, నీకు ఇచ్చే గుణం ఉంది. మీ పాస్టర్ గారికి ఇవ్వండి. లేదు, పర్లేదు, చాలా థ్యాంక్స్. కానీ నువ్వు మాత్రం సువార్త మాత్రం చెప్పు. దేవుడు ఒకవేళ హెచ్చరిస్తున్నాడేమో నిన్ను. నేను ఒక హిందూని, ఇప్పటివరకు 1,00,000 మందితో మాట్లాడి 1,00,000 పంపిణీ ఇచ్చాను. ఒక్కరు కూడా మాట్లాడకుండా ఇవ్వలేదు. మీరు ఏమన్నానండి, క్రైస్తవం చెప్పుకునేటోళ్ళకంటే విగ్రహారాధికులలో నుంచి వస్తారు చూడు, వాళ్ళు కొంచెం అసలు నిజం సార్. నేను వాస్తవంగా చూస్తున్నా కదా, నేను క్రైస్తవ పుట్టుకతో అవన్నీ అది ధర్మశాస్త్రం కింద ఉన్నట్టుగా ఉంటుంది. కానీ విగ్రహారాధికులలో నుంచి వస్తారు చూడ, వాళ్ళు 100లో 90% కరెక్ట్ ఉంటుంది సార్. ఓకే. మీరు ఎక్కడి దాకా వెళ్తారు? నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాను. ఇక్కడే కదా సార్ పోలీస్ స్టేషన్. మీరు అక్కడి దాకా వస్తారా? అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అసలు? కొంచెం ముందే సార్, బై వాక్ అంతే. ఓకే. నిజమైన దేవుడు తెలుసుకున్నారు సార్. తెలుసుకొని చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటున్నాను. అంతకుముందు ఇలా ఉండేవాడిని కాదు, కిక్కులో ఉండేవాడిని. ఎప్పుడు ఇట్లా ఊగుతా బండి. నాది కూడా కిక్కు, వ్యభిచారం అన్నీ సార్ ఆలిన అని చెప్పా మీకు. అవును. ఆయన కృప ఇంకంతే సార్. కానీ మరి మనం పొందుకున్న కృపను వేరే వాళ్ళకి చెప్పాలి. దేవుడు అందుకే మనల్ని ఇంకా బ్రతకనిస్తున్నాడు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. నీకు వీలైనంత మందికి చెప్పేసేయండి, ఏం మునిగిపోయింది లేదు. వాళ్ళు వింటారు, వినకపోతారు. మన బాధ్యత అయితే చెప్పామా లేదా? మీరు రక్షించబడినారు అంటే మీ నీతి క్రియల మూలంగా కాదు, ఆయన కృప వల్ల. అవును. సార్ ఆయన కృప. మనుషులు ఈ రోజు హెల్ప్ చేసి రేపు చేయకపోతే పోరా అంటారు. మనం ఏమి చెప్పినా కూడా విలువ పెట్టి కొన్నాడు మనం. మీరు మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అంతేనా? ఇక్కడే లేదు సార్, బై వాక్ వెళ్తాను. ఇప్పుడు బస్ వస్తుంది, బస్కి వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరేంటి? ప్రతాప్ కుమార్ సార్. ఒక్కసారి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, నీకు సువార్త భారం కలిగించును గాక. ఈ రోజు నుంచి కనీసం ఒకరికన్నా చెప్పడానికి ట్రై చేయండి, సరేనా? గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.